దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకున్నాం. మరి ఈ సమయం అందు స్త్రీ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. స్త్రీని ఎవరి కోసం కలుగు చేశాడు దేవుడు? పురుషుని కొరకు కలుగు చేశాడు. పురుషుని అయితే మట్టితో కలుగు చేశాడు. స్త్రీని అయితే తన పక్కటి ఎముక నుండి ఎముకను తీసి సిద్ధపరిచాడు దేవుడు. అయితే ఈ దినము, ఈ యొక్క జీవిత దినాలలో స్త్రీ ఎలా ఉంటుంది అంటే చాలా భయంకరముగా ఉంటూ ఉంది. దేవునికి లోబడటం లేదు, భర్తకు లోబడటం లేదు, భర్తను ప్రేమించటం లేదు, భర్త చెప్పినట్లుగా నడుచుకోలేకపోవచ్చున్నది. ఎందుకంటే తన దగ్గర దుష్టుని చేత ఆమె నడిపింపబడుతూ ఉంది. అదే వాక్యంలో చూద్దామండి. ఆదికాండము 2:18 ఉంటుంది. యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు కలుగు చేయుదును అని అనుకున్నాడు యెహోవా దేవుడు. అలాగే అమ్మమ్మ గారిని కలుగు చేశాడు. సాటి అయిన సహాయము అంటే పురుషునికి అన్ని విషయములలో ఆమె తోడుగా ఉండాలి. పురుషునికి అన్ని విషయములలో ఆమె తోడుగా ఉండాలి. కానీ ఈనాటి స్త్రీ ఎలా ఉంది? పురుషుని చంపే విధముగా జీవిస్తూ ఉంది. భర్తను చంపేస్తుంది. భయం లేదు, లోబడటం లేదు, సరిగా జీవించలేకపోతుంది. ఇలాంటివి మన క్రైస్తవ్యములు మనము ఇలాంటివి చేయకూడదు. కాబట్టి వాక్యానుసారముగా మనము దేవునికి భయపడుచు, పురుషుని ప్రేమించుచు, పురుషునికి లోబడి జీవించాలని వాక్యం సెలవిచ్చుచున్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఆమేన్.